22వ అధ్యాయంలో 32వ వచనంలో, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత. ఎంత తేటగా దేవుడు చెప్తున్నారు కదా. హిస్ వర్డ్స్ ఆర్ సో సింపుల్. నీ మనసు తిరిగిన తర్వాత. there is always going to be an after. when you return, నువ్వు లేచిన తర్వాత, నువ్వు పడతావు, నువ్వు లేచిన తర్వాత, నువ్వు తిరిగిన తర్వాత, when you return అని దేవుడు చెప్తున్నాడు. బికాస్ దేవుడికి తెలుసు ఆయన తిరుగుతాడని చెప్పి దేవుడికి తెలుసు. దేవుడు చెప్తున్నాడు, సరే ఇవన్నీ వదిలేసాయి, ఇప్పుడు నాకు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్ నాకు ఇంపార్టెంట్. నువ్వు తిరిగిన తర్వాత, నువ్వు లేస్తావు కదా, అప్పుడు నీ సహోదరులను స్థిరపరచు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడిని ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి డినై చేసేసాడు 3 సార్లు. భయంతో ఆయన శరీరంలో, ఆయన ఫ్లెష్లో ఆయన ఒక డిసిషన్ తీసుకొని అందరి ముందు ఎంత ఘోరమైన అబద్ధం చెప్పాడో. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటే ఆయన రిలేషన్షిప్నే అబద్ధం చెప్పేస్తాడు. పోనీ ఆయన నా ఫ్రెండ్, నేను కలిశాను, మాకు పరిచయం ఉంది, ఏం లేదు. హీ ఫాల్సిఫైడ్ హిజ్ రిలేషన్షిప్ ఇట్ సెల్ఫ్. ఆయన మొత్తం బ్రేక్ చేసేసాడు. నాకు ఆయన ఎవ్వరు కూడా తెలియదు, అసలు నేను ఆయన చూడలే అని చెప్పేస్తాడు. ఎంత ఘోరమైన ఒక విషయం కదా. కానీ పేతురు ఒక ప్లేస్లో మనందరూ అనుకుంటాం మనం దావీదు, మనం యోసేపు అని. ఎవరు ఇక్కడ దావీదు యోసేపులం కావండి. మనం సౌలుగా ఉన్నాము, మనం సొలొమోనుగా ఉన్నాము, మనము ఇక్కడ పేతురుగా ఉన్నాము. అలాంటి వారమే మనము. ఇక్కడ మన పేతురు దేవుడు భయంతో ఒక మాట అనేస్తున్నాడు, నాకు ఆయన ఎవరో తెలియదు అని చెప్పేస్తున్నాడు. పోయి ఒక ఆడపిల్లకి భయపడి అబద్ధం చెప్పేస్తున్నాడు. చెప్పిన తర్వాత ఆయన ఏడుస్తున్నాడు. ఆ వర్డ్ మనం చూసినట్లయితే ఆ ఏడుపులో అంత ప్రేమ ఉంటేనే కదా ఆ ఏడుపు భయంకరంగా ఏడుస్తున్నాడు. ఆలోచించండి, అపవాది పరీక్షిస్తున్నాడు అంటే ఆయనని టెస్ట్ చేస్తున్నాడు అనేది ఆయన డినై చేశాడు కదా, అది కాదండి టెస్ట్. ఆయన డినై చేసిన తర్వాత ఒక ఫేస్ వచ్చింది చూసారా. డినై చేసిన తర్వాత ఆయనకి ఇప్పుడు పారిపోయాడు, ఏం చేయాలో తెలియట్లేదు. ప్రతిరోజు పీటర్ పేతురు ఇక్కడ రా అని పిలిచిన ఆ స్వరము లేదు, ఆయనతో నడిచిన ఆ ఒక వ్యక్తి లేడు. ఆయన ఒక పెద్ద తప్పు చేసేసాడు. పోనీలే పేతురు, నెక్స్ట్ ఇలా చేయని, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పేవారు లేరు. ఆయన చనిపోయిండు, ఏమైపోయాడో తెలియట్లేదు. ఆయన ఒక తప్పు చేసిన తర్వాత ఇప్పుడు ఎలా యాక్ట్ చేయాలో ఆయనకు తెలియట్లేదు. అసలు లేస్తాడో లేవడో, నెక్స్ట్ ఆయన లైఫ్లో ఏం జరగబోతుంది అన్నీ వదిలేసి వచ్చాను. ఈయన కావాలని నేను ఫాలో అయ్యి వచ్చాను. చివరిలో ఈయనని కూడా నేను వదిలేస్తాను. ఇప్పుడు అసలు నా ప్రొఫెషన్ ఏంటి, నేను ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. అసలైన టెస్ట్ పీరియడ్ ఎక్కడ తెలుసా అండి? ఆయన దేవుడు ఎవరో తెలియదు అని చెప్పిన అప్పుడు కాదండి టెస్ట్ అనేది, దాని తర్వాత వచ్చిందే టెస్ట్. దేవుడు చెప్పారు కదా, నేను గోధుమ వల్ల ఇట్లా నేను చేస్తానని చెప్పారు కదా. దట్ హ్యాపెండ్ ఓన్లీ వెన్ ద బ్యాటిల్ వాజ్ ఆన్ హిస్ మైండ్. బ్యాటిల్ బయట నుంచి వచ్చేటప్పుడు యుద్ధము అంత మనం స్ట్రాంగ్గా ఉన్నట్టు చూపిస్తాం, నాకేమో తెలియదు, నేనేంటో తెలియదు అని వెళ్ళిపోతాం. కానీ లోపల వచ్చిన బ్యాటిల్ చూసారా, ఏడ్చిండు, బిగ్గరగా ఏడ్చిండు. ఏసే ఆయన తిరిగి ఆయన చూడగానే బిగ్గరగా ఏడ్చిండు. ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది, అయిపోయింది. ఐ చూస్ దిస్ పాత్, ఈయననే అని నేను చూస్ చేసుకున్నా, కానీ ఈయననే వద్దని చెప్పేసిన, అయిపోయింది అని చెప్పి బిగ్గరగా ఏడుస్తుండు. తర్వాత చూడండి, మళ్ళీ తిరిగి దేవుడు లేస్తున్నాడు. సైలెన్స్. పీటర్ ఇస్ వెరీ సైలెంట్. తర్వాత ఏం చేయాలో తెలియదు. ఆయన ఎంత బ్యాటిల్ ఆయన మైండ్లో ఉంటే, నేను తిరిగి ఫిషింగ్కి వెళ్ళిపోతున్నా అంతే. హీఈస్ గోయింగ్ బ్యాక్ టు హిజ్ ఓల్డ్ లైఫ్ బికాస్ హీ డజంట్ సీ అ వే ఫార్వర్డ్. ఆయనకు ముందుకు వెళ్ళడానికి ఆయనకి ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆయనని ఎప్పుడు ప్రోత్సహించే వ్యక్తి ఆయన పక్కన లేడు. ఓకే ఐ ఫర్గివ్ యూ అని చెప్పే వ్యక్తి పక్కన లేడు. అసలు ఫర్గివ్నెస్ ఉందా లేదా ఆయనకు తెలీదు. ఫర్గివ్ చేస్తే నెక్స్ట్ ఏంటో నాకు తెలీదు. అపవాది ఆయన మైండ్లో గేమ్స్ ఆడి ఒక గిల్ట్ని తీసుకొచ్చి అయిపోయింది, ఇక తిరిగి వెళ్ళు, నీకు తెలిసింది ఫిషింగ్ మాత్రమే, చేప పట్టడం మాత్రమే నీకు తెలుసు అని చెప్పి ఆయన ఎంత చివరి వరకు తోస్తున్నాడు అంటే హీఈస్ గోయింగ్ బ్యాక్. ఈ రోజున చాలా మంది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అపవాది ఎంత పర్మిషన్ అడిగాడంటే, ఈరోజు మీరు చాలా ధైర్యంగా చెప్పొచ్చు, నిలబడండి, దేవుడి కోసం నిలబడండి అని చెప్పొచ్చు. కానీ ఆయన పర్మిషన్ అడిగింది ఎలాంటి ఒక టెస్ట్ కోసం తెలుసా అండి? హీ విల్ పుష్ యూ టు అన్ ఎక్స్టెంట్ that you deny your relationship with Jesus. He will push you to an extent where you will go back. మీరు అడుగు పెట్టేస్తారు, వెనకకి వెళ్ళిపోయిండు. పేతురు నేను ఫిషింగ్కి వెళ్తున్నాను, మీరు వస్తున్నారా ఎవరన్నా అని చెప్పి పేతురు వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఎక్కడ బైబిల్లో ఆయన మైండ్ బ్యాటిల్ గురించి చెప్పలేదు. కానీ ఈ రోజున చాలా మంది కూడా మైండ్లో జరిగే యుద్ధాల గురించి
మైండ్లో జరిగే యుద్ధమే వాళ్ళని కంప్లీట్గా చివరి వరకు తీసుకెళ్ళిపోతుంది. ఈ రోజున చాలామంది దాంట్లో చాలా మూగిపోయి అపవాది మిమ్మల్ని ఒక బాగా టెస్ట్లో తీసుకెళ్తున్నాడు. ఎలా అంటే చాలాసార్లు ఒక పరీక్ష ద్వారా మనం వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడా నువ్వు ఉన్నావా, దేవా అసలు ఎలా దేవా, నేను నిన్ను నమ్మి వచ్చాను కదా, నేను నీకోసం నిలబడ్డాను కదా, అసలు ఎందుకు ఇంత సైలెంట్? బికాస్ పేతురు లైఫ్లో ఆ పీరియడ్ వాజ్ వెరీ సైలెంట్. జీసస్ వాయిస్ వాజ్ నాట్ హర్డ్. జస్ట్ ఆలోచించండి, ఆయన తిరిగి ఫిషింగ్కి వెళ్ళాడంటే ఆయన తప్పు చేసినప్పటి నుంచి, ఆయన విశ్వాసాన్ని కంప్లీట్గా వదులుకున్నప్పటి నుంచి ఇక్కడ వరకు సైలెంట్గా ఉంది. ఏసే ఒక మాట మాట్లాడలే, దూతల్ని పంపించలే, పరిశుద్ధాత్మ దేవుడు లేరు, ఎవరు లేరు, నథింగ్. సైలెంట్గా ఉంది. టోటల్ కన్ఫ్యూషన్ లైఫ్లో. ఆయనకి ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలా వద్దా ఏంటి, అండ్ హీ డిసైడ్స్ టు గో బ్యాక్. ఈరోజు కూడా చాలామంది అపవాది మిమ్మల్ని టెస్ట్లో పెడుతున్నాడు. తిరిగి నాకు తెలిసిన విషయాలకి నేను వెళ్ళిపోతాను కదా, నేను కంఫర్టబుల్ ఉన్న విషయాలకి నేను వెళ్ళిపోతాను కదా, నాకు అక్కడ నుంచి ఏదో ఒక వచ్చే విషయానికి నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నాకు చాలా సైలెంట్గా ఉంది, చాలా కన్ఫ్యూషన్గా ఉంది, అసలు అవునా కాదా నాకేం తెలియట్లేదు, దీంట్లో నుంచి నాకేం లాభం రావట్లేదు, అసలు ఉండాల్సిన వ్యక్తి చాలా సైలెంట్గా ఉన్నాడు. యోబు చెప్పినట్లుగా నేను ఎటు చూసినా సైలెంట్గా ఉన్నాడు, నేను ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలి, వాట్ షుడ్ ఐ డూ అన్న పరిస్థితిలో చాలామంది ఉన్నారా? సైతాను ఆల్రెడీ దీనికోసం పర్మిషన్ అడిగాడండి. డోంట్ థింక్ దట్ యువర్ టెస్ట్ విల్ బీ వెరీ ఈజీ. హీ విల్ పుష్ యూ. మీరు ఇంకా నేను దేవుడిని నమ్ముతున్నా అని చాలా స్ట్రాంగ్గా ఉన్నారా? నో, ఇంకా ఉంది టెస్ట్లో. ఇట్ హ్యాస్ టు బ్రేక్ యూ. మిమ్మల్ని బ్రేక్ చేసి మీ విశ్వాసాన్ని మీరు డౌట్ చేస్తారు కదా, ఆ పరిస్థితి తీసుకెళ్తుంది ఆ టెస్ట్. ఐ టెల్ యూ వై. నేను చెప్తున్నానని నెగటివ్గా అనుకోవద్దు. బికాజ్ అంతవరకు మనం బ్రేక్ అయితేనే ఒక బిల్డ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏం చెప్తున్నారు, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అంటే, పేతురు దాని తర్వాత ఎలా ఉంటాడంట, వేరే వాళ్ళని స్థిరపరిచే లాంటి ఒక బలవంతుడుగా లేస్తాడు. సో ఈ ఇంటర్మీడియట్ పీరియడ్ ఏదైతే అక్కడ ఉందో, ఆయన చేప పట్టుకోవడానికి వెళ్ళాడు, కన్ఫ్యూషన్, సైలెన్స్ అలా ఉన్నాడు కదా. అలా దేవుణ్ణి కంప్లీట్గా డినై చేసి వెళ్ళిన పేతురు తిరిగి ఎలా వస్తాడంట, వేరే వాళ్ళని స్ట్రెంథన్ చేసే పేతురుగా లేస్తాడు. సో దేవుడు చెప్తున్నాడు, ఓకే అయిపోయింది, అయిపోతుంది, నువ్వు పడతావు, ఓకే ఫైన్, తిరిగి లేస్తావు చూడు, తిరిగి వస్తావు చూడు, అప్పుడు నువ్వు వేరే వాళ్ళని నువ్వు బలపరచు అని దేవుడు చెప్తున్నాడు. అంటే హీ షుడ్ బీ స్ట్రాంగర్ పర్సన్. ఆయన ఒక స్ట్రాంగ్ పర్సన్గా లేస్తేనే వేరే వాళ్ళని బలపరచగలడు. మామూలైన టెస్ట్ అయితే దేవుడి దగ్గర చివరి వరకు థ్యాంక్ యూ జీసస్, నన్ను కాపాడు మామూలుగా ఉందంటే వేరే వాళ్ళని బలపరిచే బలం రాదండి. కంప్లీట్గా విరిగిపోయి మీరు పడగొట్టపడితేనే మీరు తిరిగి లేచేటప్పుడు వేరే వాళ్ళని బలపరచగలుగుతారు. బికాస్ పేతురు తర్వాత జీవితం మనం చూసినట్లయితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, he addressed hundreds of people. He was a leader of the early church in Jerusalem. దేవుడు ఆయనని ఒక చర్చ్ని స్టార్ట్ చేసి ఒక రాక్గా పెట్టాడు. అలా పెట్టాడంటే ఆయన ఎంత చివరి వరకు వెళ్ళి ఉండాలి, సైతాన్ ఆయన ఎంత వరకు టెస్ట్ చేసి ఉండాలి. he went back to the world. ఈరోజు చాలామంది కూడా దే ఆర్ గోయింగ్ బ్యాక్ అని దేవుడు చెప్తున్నాడు, when you return. ఈరోజు యూదాస్కి పేతురుకి, ఎందుకంటే సైతాన్ అందరినీ టెంప్ట్ చేయడానికి, టెస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకుని అందరినీ చేశాడు. బట్ యూదాస్ రిటర్న్ అవ్వలేదు. ఇక్కడ ప్రాబ్లం మనం నిలబడుతున్నామా లేదని కాదు, యూ విల్ ఫాల్టర్, తడబడతారు, యూ విల్ ఫాల్టర్. డోంట్ బీ వెరీ స్ట్రాంగ్, థింక్ వెరీ స్ట్రాంగ్ దట్ నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, నా విశ్వాసం చాలా స్ట్రాంగ్. బీ హంబుల్ అండ్ సరెండర్, బికాస్ సైతాన్ ఒక పాయింట్కి తీసుకెళ్తాడు వేర్ విల్ ఫాల్టర్. అక్కడ యూదాస్ తిరిగి దేవుడి దగ్గర రాలేదు, ఆయన ఒక డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆయన వచ్చి ఉంటే, ప్రాబ్లం ఇక్కడ అసలైన పరీక్ష అనేది తప్పు చేశారు చూడండి, అది కాదు. తప్పు చేసిన తర్వాత మనము రిటర్న్ జర్నీ ఉంది చూసారా, యేసుక్రీస్తు దగ్గరికి రావడం చాలా ఘోరమైన ఒక రిటర్న్ అది. అక్కడ యూదాస్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆయనే అనుకున్నాడు నేను చాలా ఘోరమైన ఒక మిస్టేక్ చేశా, అయిపోయింది అని వెళ్ళిపోయాడు. ఇక్కడ పేతురు అక్కడ ఫిషింగ్ చేయడానికి వెళ్ళాడు, యేసుక్రీస్తు అటువైపు నిల్చున్నాడు. దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలేదండి, హి డిడ్ంట్ గివ్ అప్ ఆన్ పీటర్. నిల్చొని అవతల వైపు నుంచి పేతురుని పిలుస్తున్నాడు, అక్కడ నుంచి పిలవట్లేదు, అక్కడ నిల్చున్నాడు. పేతురు చూస్తున్నాడు ఇక్కడ నుంచి. హీ జంప్డ్ ఇంటు ద వాటర్ అండ్ హీ స్వామ్ అండ్ హీ రిటర్న్డ్. ఆయన అక్కడ పడిపోయి ఒక లేక్లో పడిపోయి మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. పేతురు చేసిన మంచి విషయం అది. ఎస్, హీ వెంట్, వెళ్ళాడు, ఆయన ఫిషింగ్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవుడిని చూడగానే నా నిరీక్షణ వచ్చింది అని చెప్పి తిరిగి ఆయన వచ్చాడు. ఈ రోజున కూడా
యాకోబులో ఒక వాక్యం ఉంటుంది, తీసుకుందాము. యాకోబు 1వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము చూసినట్లయితే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను నంగులను ఈ విషయములనైనను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు స్ట్రైట్గా నిల్చోండి. నేను దీసేసే దేవుడిని చెప్పండి అని కాదు, సంతోషించుడి. పడతారు, శోధనలో పడతారు, నిలుచుంటారు కాదు, పడతారు. పడినప్పుడు మనం దేవుడిని పట్టుకోవాలి. మనం యూదాస్ వలే మన ఓన్ డిసిషన్ తీసుకొని మనం వెళ్ళిపోతే ఇదంతేలే అని అనుకుంటే ఆ టైంలో దేవుని పట్టుకొని నిరీక్షణ కోల్పోకుండా, మనకి ప్రార్థించడానికి రాకపోయినా, మనకి ఏం చేయడానికి మనకు రాకపోయినా దేవుని పట్టుకొని మనం ఉంటున్నప్పుడు దేంట్లో సంతోషించాలంట? నువ్వేం అవ్వబోతున్నావో. ఎందుకంటే ఆ పరీక్ష నీకు కనిపించదు. యూ కాంట్ సీ, ఇట్ విల్ బి కన్ఫ్యూజింగ్, సైలెంట్గా ఉంటుంది అసలు. కానీ నీ లోపల ఏదో ఒకటి బిల్డ్ అవుతుంది. యూ బికమింగ్ అ స్ట్రాంగర్ పర్సన్. మా అవతల వ్యక్తిని బలపరిచేంతగా నువ్వు బలపడుతున్నావు ఆ ఒక ఫేస్లో. నీకు కనిపించదు అది. చాలా మంది అనుకుంటారు హార్డ్ వర్క్ కనిపిస్తుంది, బట్ దెర్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ అన్సీన్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. విశ్వాస పరీక్ష అనేది మనకు కనిపించదు, అది చేస్తున్న ఆ ఒక బిల్డ్ అనేది కనిపించదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు ఎస్కేప్ ట్రై చేయొద్దు, మీరు కంప్లైంట్ చేయొద్దు, కానీ సంతోషించుడి. ఎందుకంటే ఈ ప్రయాణం అనేది కష్టమే, కానీ మీరు అవతలకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిగా వస్తారు చూడండి, కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఈరోజు నా దేవుడు అదే చెప్తున్నారు పేతురుని చూసి, పడతావు, తిరిగి లేచిన తర్వాత వన్స్ యూ గెట్ అప్. ఒకటే కమాండ్ ఇక్కడ ఇస్తున్నాడు, పడకు పేతురు అని ఇస్తలేరు. నువ్వు తిరిగి లేచిన తర్వాత నేను నీకు ఒక కమాండ్ ఇస్తున్నా, నీ సహోదరులను బలపరచుము. దేవుడు అందుకోసమే ఇవన్నీ అలౌ చేస్తున్నాడు, ఏదో మనం కష్టపడాలని కాదు. ఈ సెకండ్ హాఫ్ ఉంది చూసారా, చాలా మందికి మీరు వెళ్తున్న ఇప్పుడు పరీక్ష అనేది ఎండ్ లాగా అనిపిస్తుంది, ఇది అయిపోయింది, ఇది చివరి. నో, దెర్ ఇస్ అ సెకండ్ హాఫ్ టు యువర్ స్టోరీ. యు ఆర్ ఇన్ ద మిడిల్. మీ మధ్యలో ఉన్నారు, మీరు ఎండ్లో లేరు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు తిరిగి లేస్తావు, తిరిగి లేచిన తర్వాతనే నీ సహోదరులను బలపరచుము, స్ట్రెంగ్తెన్ యువర్ బ్రదర్స్ అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున యాకోబు గారు చెప్పినట్లుగా మీరు యూఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ అంటే, ఈ మార్చ్ని ఒక వాగ్దానం ఏంటిదంటే, కీప్ మార్చింగ్. మీ వల్ల అవ్వట్లేదా, మీకు అనిపించట్లేదా, కీప్ మార్చింగ్. బికాస్ గాడ్ ఈస్ టెలింగ్ యూ దట్ యూ విల్ కమ్ టు ది అదర్ సైడ్. మీరు వస్తారు అని వచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్గా వస్తారు. దేవుణ్ణి పట్టుకుంటే, ఆయన వైపు చూస్తూ ఉంటే, ఆయన వైపు మీరు తిరిగితే, యూ విల్ కమ్ యాజ్ అ స్ట్రాంగర్ పర్సన్. మనకి ఏషియా 40వ అధ్యాయము 31వ వచనంలో రాసినట్లుగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. At that point you won't understand. It's a very difficult phase. స్లోగా ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది, సైలెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి, సైలెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ కానీ దేవుడు చెప్తున్నారు, when you rise up, when you return, there is a when to your story, there is an after to your story. Don't listen otherwise. There is a when to your story. మీరు లేచిన తర్వాత దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన వారు, మీరు ఒకవేళ ఫాల్టర్ అయితే దేవుడు తిరిగి లేపి మిమ్మల్ని అవతల సైడ్ తీసుకొస్తారు. రిటర్న్ టు జీసస్ టుడే. ఈరోజు దేవుడు చెప్తున్నారు, కీప్ మార్చింగ్ మై చైల్డ్, కీప్ మార్చింగ్ because there is other side to the story. There's another half to your story. There's a when to your story. There's an after to your story.